మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు సరికొత్త ప్రాంతానికి విస్తరించింది. సాధారణంగా పర్షియన్ గల్ఫ్ లేదా హార్ముజ్ జలసంధి కేంద్రంగా సాగే దాడులు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు అయిన కాస్పియన్ సముద్ర తీరానికి చేరాయి. ఇరాన్కు వ్యూహాత్మకంగా కీలకమైన బందర్ అంజాలి రేవుపై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడి ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యం అమెరికాకు కూడా అందని ఈ మార్గంలో రష్యా ఇరాన్ మధ్య సాగుతున్న ఆ చీకటి వాణిజ్యం ఏంటి? ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ, ఎగసిపడుతున్న మంటలు. ఇరాన్ ఉత్తర తీరంలోని బందర్ అంజాలి రేవుపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ నౌకాదళ కమాండ్ సెంటర్తో పాటు పలు యుద్ధ నౌకలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటిదాకా పర్షియన్ గల్ఫ్ పైనే దృష్టి పెట్టిన ప్రపంచ దేశాలకు ఈ దాడి ఒక షాక్. ఎందుకంటే ఈ దాడి జరిగింది ఇరాన్ దక్షిణాన కాదు, వందల మైళ్ల దూరంలో ఉన్న కాస్పియన్ సముద్ర తీరంలో. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి రష్యా, ఇరాన్లు ఈ జలమార్గాన్ని ఒక సేఫ్ హెవెన్ గా వాడుకుంటున్నాయి. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ కాస్పియన్ సముద్రం ద్వారానే రష్యా నుంచి ఇరాన్కు డ్రోన్ విడిభాగాలు సరఫరా అవుతున్నాయి. యుద్ధంలో దెబ్బతిన్న తన డ్రోన్ అమ్ముల పొదిని ఇరాన్ తిరిగి నింపుకోవడానికి రష్యా ఈ రహస్య మార్గంలో సహాయం చేస్తోంది. గతంలో ఇరాన్ రష్యాకు డ్రోన్లు పంపగా ఇప్పుడు రష్యా ఆ టెక్నాలజీని తిరిగి ఇరాన్కు చేరవేస్తోంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలు శాటిలైట్ ట్రాకింగ్ కు దొరకకుండా తమ ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేస్తున్నాయి. దీన్నే డార్క్ షిప్ ట్రాఫిక్ అని పిలుస్తున్నారు. అమెరికా నౌకాదళం హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన నేపథ్యంలో ఇరాన్కు అవసరమైన గోధుమలు, మొక్కజొన్న వంటి నిత్యావసరాలు కూడా రష్యా నుంచి ఇక్కడికే చేరుతున్నాయి. కేవలం ఆహార ధాన్యాలే కాదు, రహస్యంగా సాగుతున్న ఆయుధాల చేరవేతను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు తెగబడింది. రష్యా సహాయంతో ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోకుండా చేయడమే ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. అమెరికాకు సైనిక పరంగా, దౌత్యపరంగా ఒక బ్లైండ్ స్పాట్ గా మారిన కాస్పియన్ సముద్రం ఇప్పుడు రష్యా, ఇరాన్ కూటమికి ఊపిరిపోస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో ఈ ప్రాంతం కూడా ఇప్పుడు గ్లోబల్ వార్ జోన్ గా మారిపోయింది.